హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ చైతన్య. నేను పీడోడాంటిస్ట్. డెంటల్ డికే పాలపల్లలో పుచ్చులు రావటం, ప్రొలాంగ్డ్ బాటిల్ ఫీడింగ్, స్టిక్కీ ఫుడ్ కి ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్. 1 year కంటే ఎక్కువ ఫీడింగ్ ఇవ్వకూడదు చిన్న పిల్లల్లో. బాటిల్ ఫీడింగ్, బాటిల్లో కొంచెం వాటర్ పోసి కూడా తాగి స్టిక్కీ ఫుడ్స్. ఈ పిల్లల్లో ఇవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. స్టిక్కీ ఫుడ్స్ జనరల్ గా పిల్లల్లో మనం సర్కులర్ మోషన్ లో బ్రషింగ్ అనేది చేస్తూ ఉంటాం. జనరల్ గా సూపర్ఫిషియల్ గా పళ్ళు పుచ్చిపోయినాయి అనుకోండి, పైన పార్టీ అంటే మన క్రౌన్ పార్ట్ వరకు కొంచెం పళ్ళు పుచ్చిపోతే సిమెంట్ వేయచ్చు. దానికన్నా ఎక్కువగా అంటే లోపల మనం నరం దాకా వెళ్లి వాళ్ళ పిల్లలకి పెయిన్ రావటము, వాయటము అట్లాంటివి ఏమైనా జరిగితే వీటికి నా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. వాటిని పల్పెక్టమీ, పల్పోటమీ అని టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ప్రివెంట్ చేయొచ్చు. పల్పెక్టమీ, పల్పోటమీ చేయించుకున్న తర్వాత దానిపైన క్యాప్ అనేది కూడా పెట్టించుకోవాలి పిల్లలు. సో వీటికి సంబంధించి కన్సల్టేషన్, కౌన్సిలింగ్, ట్రీట్మెంట్స్ మీకు 24/7 శ్రీకాంతి హాస్పిటల్స్ లో అవైలబుల్ ఉంటాయి. థ్యాంక్ యూ.